హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చికెన్ పికిల్ చేస్తున్నాను. 3 kg ఆఫ్ చికెన్ పికిల్ ఫ్రెండ్స్. చిట్టి పికిల్స్ లానే అక్కి పికిల్స్. మీకు పికిల్స్ కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్, మెసేజ్ చేయండి నాకు. పికిల్స్ చాలా రీజనబుల్ ప్రైస్కే నేను సేల్ చేస్తున్నాను. చికెన్ అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, వాటర్ పోయకుండా. ఫ్రెండ్స్, నేను ఇక్కడ చికెన్ ఫ్రై చేస్తుంటే అక్కడ మా అత్తయ్య అల్లం వెల్లిపాయలు ఒలుస్తుంది. చూడండి, నన్ను పెట్టొద్దంటుంది. అత్తయ్య ఇదే నీళ్ళు మొత్తం ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై చేస్తున్నప్పుడు వాటర్ అయితే ఊరుతూ ఉంటుంది. కొంచెం ఉప్పేసుకుందాం, అంటే ముక్కలకి పడతాయి. కొంచెం పసుపు, ఒక స్పూన్ సరిపోతుంది. ఇప్పుడైతే ముక్కలకి మంచిగా పసుపు ఉప్పు కలిసేలాగా కలుపుకోవాలి. చికెన్ పచ్చడిలో కొంతమంది పసుపు అయితే స్కిప్ చేస్తారు, కాకపోతే పసుపు యాంటీబయాటిక్ వేసుకుంటే మంచిది. చూడండి ఫ్రెండ్స్, పసుపు వేయగానే ఎలా మారిపోయిందో. దగ్గరగా హాఫ్ అన్ అవర్ అవుతుంది స్టార్ట్ చేసి, ఇంకా వాటర్ అయితే ఇంకిపోలేదు. ఆ వాటర్ ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నీళ్ళు అయితే ఇంకిపోయినాయి. ఇప్పుడైతే చికెన్ని సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం పల్లీల నూనె యూస్ చేస్తున్నాం. 1.5 kg ఆయిల్ పడుతుంది 3 kgs ఆఫ్ చికెన్ పికిల్కి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. కొంచెం చికెన్ వేసుకొని ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడైతే చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై. మనం ఎంత బాగా ఫ్రై చేస్తే చికెన్ అంత నిల్వ ఉంటుంది. ఇప్పుడైతే మనం చికెన్ వేయంగానే పొంగుతూ ఉంటుంది. జాగ్రత్త ఫ్రెండ్స్. మస్తు క్లిక్ అవ్వాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక చికెన్ తీసేసుకుందాం. పచ్చడిలోకి మసాలాను అయితే ఇలా డ్రై రోస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు. చూడండి ఫ్రెండ్స్, 3 kg చికెన్ ఎంత అయింది. 3 kg చికెన్ ఎంత తక్కువ అయిపోయింది. ఇప్పుడైతే మనం దేంట్లో చికెన్ అయితే ఫ్రై చేసామో అందులోనే అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్త ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ వేయంగానే ఆయిల్ బాగా పొంగుతుంది. పల్లీల నూనె కాబట్టి పల్లీల నూనె వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్లో కొంచెం కారం వేసుకుంటూ కలుపుకుందాం. మీకైతే ఎంత స్పైసీ కావాలో ఆ రేంజ్లో కారం అయితే కలుపుకోండి. నేనైతే 3 మ్యాంగోస్ కారం యూజ్ చేస్తున్నాను. ఇప్పుడే ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు వేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తం ఈ మసాలాలకి పట్టేలాగా కలపాలి ఫ్రెండ్స్. చికెన్ ముక్కలకి ఈ మసాలా అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా కలుపుతున్నానో. ఈ విధంగా మీరు కూడా పికిల్స్ చేసుకుంటే కలుపుకోండి. హోమ్ మేడ్ పికిల్స్ చాలా హైజీనిక్గా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆర్డర్ చేసుకోండి. వెరీ రీజనబుల్ ప్రైస్. 1/2 kg నుంచి స్టార్టింగ్ ఫ్రెండ్స్. 5 లేదా 6 నిమ్మకాయల రసంని ఇందులో వేసుకోవాలి. ఫైనల్గా ఇందులో నిమ్మరసం పిండుకుంటే మన చికెన్ పికిల్ అయితే రెడీ ఫ్రెండ్స్. ఫైనల్లీ మన అక్కి పికిల్స్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కాంటాక్ట్ ఫర్ అక్కి పికిల్స్. బై ఫ్రెండ్స్.